అయితే ఫుల్గా ఉన్నారండి, మొత్తం అసలు ఖాళీ లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇప్పుడు డెకరేషన్ కూడా బాగా చేశారు. సో ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయిందండి. ఇక్కడ గుడి దగ్గరే కొంతసేపు గుడి దగ్గర కూర్చున్నాం. మా అమ్మ పువ్వులు తెచ్చుకుంటుంది. చాలా ఖాళీగా బాగుంది, ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం. సో ఈ గుడి కూడా చాలా డెవలప్ అవుతుందండి. ఈ గుడి కట్టి త్రీ ఇయర్స్ అవుతుందంట. మేము ఇక్కడికి రావడం ఇది 3rd టైం. మాకు దగ్గరే ఉన్నాయి కానీ ఎప్పుడు ఎక్కువ మేము వాడపల్లి, చిన్న తిరుపతి వెళ్ళడం ఎక్కువ బాగా అలవాటు మాకు. సో ఇక్కడికి రావడం ఇది 3rd టైం. మా అమ్మ నేను అయితే 2nd టైం అన్నమాట. ఒకసారి అయితే బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా ఫ్యామిలీతో వచ్చాం. తర్వాత లాస్ట్ ఇయర్ ఏకాదశికి ఇలాగే అమ్మ నేను వచ్చాం. సో ఇప్పుడు మళ్ళీ అమ్మ నేనే వచ్చాం. సో యాక్చువల్లీ చెల్లి వాళ్ళందరూ రావాలి, బట్ వాళ్ళు ఊరి నుంచి ఇంకా రాలేదు ఎవరు. సో అంతే గాయ్స్, ఈరోజు ఈ ముక్కోటి ఏకాదశికి మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. దేవరపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అయితే గోశాల కూడా ఉందండి. ఇక్కడ అక్కడికి వెళ్ళి గోశాల కూడా చూసుకుందాం.